వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా. నేను మీ భార్గవి. ఇవాళ మనం అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉన్నాము. ఇక్కడ డెకాయిట్ సాంగ్ షూట్ సెట్ ఉంది, అలాగే ప్రెస్ మీట్ జరగబోతుంది. ప్రెస్ మీట్లో మనం వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడిగి తెలుసుకుందాం. డెకాయిట్ సాంగ్ షూట్ జరిగే సెట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను రండి. ఇంతకుముందు చూసాం కదా బయట, అది ఒక సెటప్, ఇది ఇంకో సెటప్, ఇది కూడా సాంగ్ సెటప్ అంట. ఒక్కసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు నాగేంద్ర గారు. ఒక మూవీకి యాక్టర్, యాక్ట్రెస్, ఆర్టిస్ట్ అండ్ ఎంత ఇంపార్టెంటో ఆర్ట్ డైరెక్షన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇవాళ మనం నాగేంద్ర గారితో ఉన్నాం, వారితో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ నాగేంద్ర గారు, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. మీరు అన్ని హిట్ మూవీసే, మీరు చేసిన మూవీస్ అన్ని హిట్ మూవీసే. థ్యాంక్ యూ అండి. చేసిన మూవీస్లో ఒక మూవీ ఏది మీకు డిఫికల్ట్గా అనిపించింది, ఒక మూవీ ఏది మీకు చాలా బెస్ట్ అనిపించింది మీరు చేసిన మూవీస్లో? నాకు డిఫికల్ట్గా ఏం అనిపించలేదండి. అన్నీ ఒక్కొక్క మూవీ ఒక్కొక్క ఛాలెంజ్, దాన్ని ట్రావెలింగ్ ఒక ఎక్స్పీరియన్స్ అండి, ఒక రీసెర్చ్ ప్రాసెస్ అన్నీ చాలా హ్యాపీగానే ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క మూవీ ఒక్కొక్క ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, బట్ స్ట్రగుల్ ఏం లేదు. సో మీరు ఇంకా ఫ్యూచర్లో ఇంకా కొన్ని మూవీస్, ఇంకో కొత్త మూవీ ఏదో చేస్తున్నారని టాక్ నడుస్తుంది కదా, ఆ మూవీ కోసమే గురించి ఏదైనా చెప్తారా? కొత్త మూవీ ఏది టాక్ వచ్చింది, మీరు రివీల్ చేస్తే బ్రేకింగ్ న్యూస్ లాగా వేసుకుంటాం. చాలా ఉన్నాయి కదా, ఏదో తెలియదు మరి నాకు. సో మీరు ఎందుకు ఆర్ట్ డైరెక్టర్ అవ్వాలనుకున్నారు? అంటే దానికి ఏం రీజన్ లేదండి. ఆర్ట్ డైరెక్టర్ స్పెసిఫికల్లీ చాలా మంది డైరెక్షన్ లేదంటే యాక్టర్, ప్రొడ్యూసర్ అలా, సో అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది. సో మీకు అలా వై ఆర్ట్ డైరెక్టర్ అవ్వాలని అనిపించింది? నేను అది అనుకోకుండా, అంటే మూవీ మీద ఒక ఇంట్రెస్ట్తో నేను ఆర్ట్లోకి ఎంటర్ అయ్యాను. అంటే నాకు ఉన్న సోర్స్ అది ఆర్ట్ దొరికింది, ఆర్ట్లోకి వచ్చాను. అది ఇంకా ఇంట్రెస్ట్ బిల్డ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. సార్ ఈ సెటప్ చేయడానికి, అంటే ఈ మూవీకి ఎంత టైం పట్టింది మీకు మొత్తం? ఇది ఒక 20 days పట్టిందండి. 20 days. థ్యాంక్ యూ సార్. అడవి శేషు గారు పిక్ చేసుకునే ప్రతి మూవీ చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా డిఫికల్ట్ మూవీస్ ఉంటుంది, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేమన్నమాట. అలాంటి స్టోరీస్ పిక్ చేసుకుంటారు. అందుకే ఈ సెట్ చూస్తే అదొక నిదర్శనంలాగా మీకు అనిపిస్తుంది. కంపల్సరీ మూవీ మాత్రం ఖచ్చితంగా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి.